లోక్సభలో నిన్న ప్రతిపక్ష నాయకుడు, కాంగ్రెస్ నాయకుడు రాహుల్ గాంధీ చేసిన ప్రసంగం తీవ్ర ప్రభావం చూపించింది, వివాదమైంది. దాని మీద ప్రధానమంత్రి మోదీ మధ్యలో అభ్యంతరం చెప్పే పరిస్థితి, అమిత్ షా అందరూ. ఏదైతేనేమి రాహుల్ గాంధీ మొదటి ప్రసంగంతోనే కలకలం రేపారన్నది అందరూ అంగీకరించారు. అందులోనూ కూడా హిందుత్వ పేరుతో మత రాజకీయాలు నడపడం మంచిది కాదు, అది దేశం ఒప్పుకోదు అనే ఒక సందేశం కూడా ఆయన ఇచ్చారు. మోదీని వ్యక్తిగతంగా కూడా అపహాస్యం చేశారు. సో దాంతో ఈరోజు ప్రధాని మోదీ సమాధానంలో అందుకు ఏమాత్రం తీసిపోకుండా రాహుల్ గాంధీ మీద, కాంగ్రెస్ పార్టీ మీద ఫోకస్ పెట్టి తీవ్రమైన దాడి చేసినట్టుగా మనం చెప్పాలి. కాకపోతే ఒకటి, ఆయన రాహుల్ గాంధీ ప్రసంగంలో ప్రధానమైన అంశంగా తీసుకున్న మత తత్వ రాజకీయాలు మంచిది కాదు, మత సామరస్యం, లౌకిక తత్వం, హింస కాదు, విద్వేష ప్రచారం వద్దు, ఇలాంటి వాటికైతే మోదీ ఏమీ బలమైన సమాధానం చెప్పే ప్రయత్నం చేయలేదు. ఆయన దృష్టి అంతా కాంగ్రెస్ పార్టీ మూడోసారి ఓడిపోయింది, ఎప్పుడూ లేనంతగా ఓడిపోయింది, ఓడిపోయి కూడా తామే నైతిక విజయం సాధించినట్టుగా మాట్లాడుతున్నారు. ఇలా అపహాస్యం చేయడానికి, అంటే తనకు మెజారిటీ రాలేదు, బీజేపీకి ఇతర పార్టీల మీద ఆధారపడే పరిస్థితి వచ్చింది అన్న వాస్తవానికి ఏమీ ప్రాధాన్యత లేనట్టు, కాంగ్రెస్కి ఏమి రాలేదు కదా, వాడేందుకు అంతగా ఎగిరిపడుతున్నారు అనే దాని మీద పెట్టడానికి. ఇది బీజేపీ ప్రత్యేకించి ప్రధానమంత్రి ఎప్పుడు అనుసరిస్తున్న ఎత్తుగడే. బీజేపీని వ్యతిరేకిస్తున్నది కాంగ్రెస్ ఒకటే కాదు, అదేదో బీజేపీ కాంగ్రెస్ వివాదంగా, మోదీ రాహుల్ గాంధీ వివాదంగా చూపించటంలోనే అసలు సమస్యను కాస్త పరిమితం చేసి పక్కదో పట్టించే ఒక ప్రయత్నం ఉంది. ఎందుకంటే వీళ్ళకి 234 స్థానాలు ఉన్నాయి ఇండియా కూటమికి అన్నప్పుడు అందులో అందరూ ఉన్నారు. కానీ వ్యూహాత్మకంగా, ఉద్దేశపూర్వకంగా కాంగ్రెస్ మీద ఎమర్జెన్సీ అనే దాన్ని ముందుకు తెచ్చిన అందరూ వాటిని ఖండించారు. కాబట్టి ఇక్కడ ఈరోజు దాంట్లో ప్రధానంగా కాంగ్రెస్ ఓడిపోయింది, 13 రాష్ట్రాల్లో ఓడిపోయిందని. అక్కడికి ఎంతవరకు అంటే ఇప్పుడు రాహుల్ గాంధీ ఏమో ఈశ్వరన్ ఫోటో ఇట్లాంటివి చూపిస్తే, మోదీ షోలేలో మౌసీ అమితాబ్ బచ్చన్ అంటే హేమమాలినికి ధర్మేంద్రకు పెళ్లి చేయడం కోసం, ఆ ముసలి మౌసీని ఒప్పించడం కోసం అన్ని రకరకాల మాయ మాటలు చెప్పి అది పెద్ద సమస్య కాదు, ఇది పెద్ద సమస్య కాదు, ధర్మేంద్ర అలవాట్లు పెద్ద సమస్య కాదు, ఇట్లాంటివి చెప్పి ఎలాగో ఒప్పిస్తాడు కదా, అలా చేస్తున్నాడు ఇక్కడ రాహుల్ గాంధీ అన్నట్టు. ఇంకోటేమో బాలక్ బుద్ధి, అంతా ఏదో చిన్నపిల్లడి వేషాలు ఇవి. ఒకడెవడో 99 మార్కులు వచ్చాయని అందరికి చెప్తే అందరు మెచ్చుకున్నారు, తీరా చూస్తే 99 వచ్చింది, 100కు కాదు 500 అని అర్థమైంది. లేదా ఒకడేమో అందరు నన్ను కొట్టారు అంటాడు, ఎందుకు కొట్టారు అంటే తను చేసిన తప్పుగా నేను చెప్పడంటే, ఈ విధంగా రాహుల్ గాంధీ ఒక బచ్చా, ఆయన తను కవరప్ చేసుకోవడానికి ప్రయత్నిస్తున్నారనే ఒక మెసేజ్ చేర్చడానికి నరేంద్ర మోదీ ఈరోజు ప్రధానంగా ప్రయత్నం చేశారు. విధానపరమైన అంశాల్లో తీవ్రమైన లోతుపాత్రలోకి ఆయన వెళ్ళలేదు. అలాగే నీట్ విషయంలో కూడా పూర్తిగా సమర్థించుకున్నారు. అసలు మిగతా పార్టీలను, ప్రాంతీయ పార్టీలను, భిన్న కోణాలను దృష్టిలోకి తీసుకోలేదు. అలాగే ఉత్తరాదిలో ఉంటే దక్షిణాదిని వ్యతిరేకిస్తారు, దక్షిణాన్ని ఉంటే ఉత్తరాదిని వ్యతిరేకిస్తారు. మూడోది అప్పీజ్మెంట్, సంతుష్టీకరణ విధానాలు అనుసరిస్తారు, దాన్ని కూడా మళ్ళీ చెప్పారు. ఆంధ్రప్రదేశ్లో ఎన్డీఏ బ్రహ్మాండంగా విజయం సాధించిందని ఆయన ఒక మాట చెప్పారు. మరోవైపున మోదీ చంద్రబాబుతో పొత్తు కట్టాడు కాబట్టి ఆయన మీద అంతకుముందు వచ్చిన ఆరోపణలను ఇదేది వాషింగ్ పౌడర్తో నిర్మాతతో చేశారని తృణమూల్ కాంగ్రెస్ వాళ్ళు దాడి చేస్తే దానికి మళ్ళీ తెలుగుదేశం వాళ్ళు జవాబు చెప్పారు. అవన్నీ అంతకుముందు జరిగాయి. కానీ ఇక్కడ మోదీ మటుకు కాంగ్రెస్ మీద ఫోకస్ పెడుతూ ఆంధ్రప్రదేశ్లో మేము స్వీప్ చేసామని. నిజానికి ఆంధ్రప్రదేశ్లో తెలుగుదేశం ప్రధానం, జనసేన తర్వాత కీలక స్థానం తప్ప బీజేపీ వీళ్ళు పొత్తు పెట్టుకోవడం వల్ల వాళ్ళకి చోటు దొరికింది, కానీ బీజేపీ ప్రధాన శక్తి కాదు. మొత్తం మీద కింద పడి పైన అన్నట్టుగా 400 స్థానాలను అందులో సగానికి పరిమితమైన బీజేపీ, కాంగ్రెస్కు ఏమీ రాలేదు, మెజార్టీ రాలేదు, అది నిజమే కావచ్చు, కానీ 234 స్థానాలు వచ్చాయి. ఇంత బలమైన ప్రతిపక్షం గత చాలా దశాబ్దాలుగా లేదు. మూడోది మత రాజకీయాలు, విద్వేషాలు, వీటి మీద ప్రజల్లో ఒక వ్యతిరేకత, ప్రతికూలత వస్తూ ఉంది. ఈ అంశాలు అక్కడ ప్రతిబింబించాయి, వాటి మీద జవాబు లేదు. మణిపూర్ మీద ప్రత్యేకించి చెప్పమని ప్రతిపక్షాలు పట్టుపట్టినా చెప్పడానికి ఆయన ఒప్పుకోలేదు. లోక్సభ స్పీకర్ కూడా ఆ మేరకు ఏమీ ప్రయత్నం చేయలేదు. అందుకని లోక్సభలో ఈరోజు జరిగింది ఏంటంటే, ఫైనల్గా
ఒక ఎదురు దాడి, అది కూడా ఒక అనివార్యంగా తమను తాము సమర్థించుకునే ఒక అపహాస్యం నుంచి బయటపడే ఎదురుదాడి. తన మీద వచ్చిన ఒక్క విమర్శకు కూడా సూటిగా సమాధానం కూడా చెప్పలేదు మోడీ. అంటే వాటిని ఏమీ నేను లెక్క పెట్టట్లేదు అన్నట్టుగా చెప్పే ప్రయత్నం చేశారు. కానీ వాస్తవానికి చెప్పకపోవడంలోనే చెప్పడం ఉంది. ఇప్పుడున్న పరిస్థితుల్లో బీజేపీ ఎంత ఇరకాటంలో ఉందో మోదీ చేసిన ప్రసంగాన్ని బట్టే తెలుస్తుంది. కానీ మీడియా మాత్రం బడా మీడియా, మోడీయా, రాహుల్ గాంధీ చెప్పినప్పుడేమో చాలా నెగిటివ్ హెడ్డింగ్స్ పెట్టింది. నేను ఇంగ్లీష్ గురించి చెప్తున్నాను ప్రధానంగా. రాహుల్ గాంధీ పెయింట్స్ సోని లేకపోతే బీజేపీది చేస్తే తిప్పికొట్టారని ఇవన్నీ చెప్పారు. ఇప్పుడు మోదీకి మటుకు బచ్చా కింద తీసేసాడు రాహుల్ గాంధీ అన్నది మళ్ళీ ఇప్పుడు ఎక్కువ పెడుతున్నారు. రాహుల్ గాంధీ ప్రసంగంలో మోదీని బాగా కార్నర్ చేశారన్నదేమో నిన్న ఇంకో విధంగా ఇచ్చారు. ఈరోజు మటుకు అప్పుడే మోదీ ఇది అయిపోయింది అన్నట్టు ఉన్నారు. మీడియాలో ఉన్నంత వరకు పూర్తి చిత్రం దేశ ప్రజలకు అందే అవకాశం కూడా తక్కువే.